యూట్యూబ్ అభిమానులకు మూర్తి కేఏఎన్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం పలుకుతూ ఈరోజు ఈ వీడియోలో మనం అన్నమయ్య కీర్తనలు నోటేషన్ బుక్లో అంటే ప్రారంభంలో నేర్చుకునే సంగీత విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమైన ఈ అన్నమయ్య కీర్తన బుక్లో 1.5 శృతులు, ఎందుకంటే ఇంతవరకు ఎక్కువ వీడియోలో 1 శృతులు చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఇదివరకు వీడియోలో 1.5 శృతులు శంకరపణ రాగులు సరళ స్వరాలు ఎలా సాధన చేయాలనేది అప్లోడ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనం ఈ 1.5 శృతిలో హంసధ్వని రాగంలో శుక్లాంబరతనం ఈ గణేష్ ప్రార్థన 1.5 శృతిలో ఎలా సాధించాలనేది నేర్చుకుందాం. మొట్టమొదటిగా మనకి వచ్చే స్వరాలు సరి గ ప ని స సని ప గ రి స సాగి గ ప ని స ని స ని రి స ని ప ప ని స రి గ ప రి గ రి ప గ రి స ని స గ రి స ని ప గ రి స గ గ రి 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 గ రి గ గ ప గ రి గ రి స స ప ని రి 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 గ రి గ గ ప ప ప ప ప ప గ గ ప గ ప గ ప ని 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 ప ని స స స స స ప ని రి 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 స రి గ గ ప ప గ రి రి గ స స స ని స గ రి స ని ప ని ప గ రి గ స స. ముందు ఆరోహణ అవరోహణ మీకు చెప్తూ 1.5 శృతులు, తర్వాత శ్లోకంకి వెళ్దాము. 1.5 శృతి షడ్జకుడి ప్రారంభమవుతుంది. సరి గ ప ని స స ని ప గ రి స షడ్జము, చతుశ్రుతి రిషభము, అంతర్గాంధారము, పంచమము, కాకర నిషాదము, యక్షషడ్జము. సరి గ ప ని స స ని ప గ రి స. ఇందులో అన్ని స్వరాలు ఏమి ఉండవు కాబట్టి అంత ఆరోహణ అవరోహణ ప్రకారం ఇప్పుడు ఏ స్వరాలు అయితే వాయించానో అదే స్వరాల మీద శ్లోకం నడుస్తుంది కాబట్టి మొట్టమొదటిగా గ ప ని స గ ప ని స ని స ని రి స ని ప ప ని స ని గ ప రి గ రి ప గ రి స ని స గ రి స ని ప గ రి స. అంటే ఈ సాకి ఎందుకు నేను తయారు చేశానంటే ఒక రాగం మనం నేర్చుకునే ముందు ఒక సాకి వాయించినందువల్ల పాడే వరకు అనుకూలంగా ఉంటుందని ఉద్దేశంతో ఈ సాకిని తయారు చేయడం జరిగింది స్వరాలు. ఇప్పుడు శ్లోకంలోకి వెళ్తున్నాను. గ గ రి 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 గ రి గ గ ప గ రి గ రి స స. మంత్ర స్థాయిలోకి వస్తున్నాను. రి 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 గ రి గ గ ప ప ప ప ప ప గ గ ప గ ప గ ప ని 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 ప ని స స స స స ప ని రి 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 స రి గ గ ప ప గ రి రి గ స స స ని స గ రి స ని ప ని ప గ రి గ స స. ఈ విధంగా మీరు సాధన చేసినందువల్ల ఈ 1.5 శృతిలో శుక్లాంబరతనం ప్రార్థన గీతాన్ని, గణేష్ ప్రార్థన గీతాన్ని ఎలా మనం కీబోర్డ్ పైన కానీ లేదా హార్మోన్ పైన కానీ ఎలా వాయించాలనేది ఈ వీడియో ద్వారా మీరు సాధన చేసి బాగా నేర్చుకుంటారని కోరుకుంటూ జై గణేష్.